Welcome to my channel. Today we are going to learn the next topic in the data structure subject, that is KMP algorithm. Actually, KMP stands for Knuth Morris Pratt algorithm. సో ఈ ఆల్గారిథంని యూజ్ చేసి మనం ప్యాటర్న్ అనేది టెక్స్ట్ స్ట్రింగ్లో ఉందో లేదో చెక్ చేస్తాం. సో ఆ ప్రొసీజర్ని మనం ప్యాటర్న్ మ్యాచింగ్ అంటాం. ఏ ప్యాటర్న్ మ్యాచింగ్ ఆల్గారిథంలోనైనా మెయిన్గా 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి టెక్స్టింగ్, సెకండ్ వన్ వచ్చేసి ప్యాటర్న్ స్ట్రింగ్, థర్డ్ వన్ వచ్చేసి ప్యాటర్న్ మ్యాచింగ్. టెక్స్ట్ స్ట్రింగ్ అంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటే దాన్ని టెక్స్ట్ స్ట్రింగ్ అంటాం. ప్యాటర్న్ స్ట్రింగ్ అంటే టెక్స్టింగ్లో ఉండే సబ్ క్యారెక్టర్ని ప్యాటర్న్ స్ట్రింగ్ అంటాం. ప్యాటర్న్ మ్యాచింగ్ అంటే మనకిచ్చిన ప్యాటర్న్ అనేది టెక్స్టింగ్లో ఉందో లేదో చెక్ చేసే ప్రొసీజర్నే ప్యాటర్న్ మ్యాచింగ్ అంటాం. సో ఇక్కడ ఈ కేఎంపీ ఆల్గారిథంని యూజ్ చేసి మనం ప్యాటర్న్ అనేది టెక్స్టింగ్లో ఉందో లేదో చెక్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ చెకింగ్ అనేది ఎలా జరుగుతుందంటే క్యారెక్టర్ బై క్యారెక్టర్ వీఆర్ కంపేరింగ్ అండ్ ఆ డైరెక్షన్ వచ్చేసి లెఫ్ట్ టు రైట్ డైరెక్షన్లో కంపేర్ చేస్తాం. అండ్ ఈ ఆల్గారిథం అనేది టోటల్గా ప్రిఫిక్స్ సఫిక్స్ ఇన్ఫర్మేషన్ మీద ఆధారపడి వర్క్ చేస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ ప్రిఫిక్స్ అంటే ఏంటి, సఫిక్స్ అంటే ఏంటో చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, మనకిచ్చిన టెక్స్ట్ అనేది ఏబి అనుకుందాం. సో ఏబిలో ప్రిఫిక్స్ అనేది ఆల్వేస్ స్టార్ట్స్ విత్ క్యారెక్టర్. సో మనకిచ్చిన స్ట్రింగ్ అనేది ఏ క్యారెక్టర్తో స్టార్ట్ అవుతుందో దాన్ని ప్రిఫిక్స్ అంటాం. సఫిక్స్ అంటే ఏంటంటే మనకిచ్చిన స్ట్రింగ్ ఏ క్యారెక్టర్తో ఎండ్ అవుతుందో దాన్ని సఫిక్స్ అంటాం. సో ఇప్పుడు మనకిచ్చిన ఎగ్జాంపుల్ అనేది ఏబి. సో ఏబి స్ట్రింగ్లో ఫస్ట్ ఉన్న స్టార్టింగ్ లెటర్ ఏంటి, ఏ. సో ప్రిఫిక్స్ అనేది ఏ. నెక్స్ట్ మనకిచ్చిన స్ట్రింగ్ ఏబిలో లాస్ట్ ఉన్న క్యారెక్టర్ ఏంటి, బి అనేది సఫిక్స్. ఇంకొక ఎగ్జాంపుల్, ఒకవేళ స్ట్రింగ్ అనేది ఏబిసి అనుకుందాం. సో ఇప్పుడు దీనికి ప్రిఫిక్స్ సఫిక్స్ ఎలా రాయాలంటే ఎప్పుడైతే మనం ప్రిఫిక్స్ రాస్తామో అప్పుడు లాస్ట్గా ఉన్న వాల్యూని కన్సిడర్ చేయొద్దు. సో ఆ కాంబినేషన్స్ ఎలా వస్తాయి, ఫస్ట్ ఏ తీసుకుంటాం, ఏ కామా ఏబి కాంబినేషన్. నెక్స్ట్ ఎప్పుడైతే మనం సఫిక్స్ వాల్యూ అంటే సి నుంచి స్టార్ట్ అవ్వాలి, అప్పుడు ఏ వాల్యూ తీసుకోవద్దు. సో అప్పుడేంటి, ఏ ఇక్కడ ప్రిఫిక్స్ రాసేటప్పుడు ఏ కామా నెక్స్ట్ ఉన్నది ఏంటి ఏబి అని రాసాం. ఇక్కడ సఫిక్స్ రాసేటప్పుడు కూడా లాస్ట్ ఉన్న క్యారెక్టర్ ఫస్ట్ రాయాలి సి, తర్వాత ఉన్న కాంబినేషన్ ఏంటి ఏ కాకుండా బీసీ. సో ఆ కాంబినేషన్ రాయాలి. నెక్స్ట్ ఒకవేళ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ ఏబిసిడి అనుకుందాం. సో మనకు ప్రిఫిక్స్ రాసేటప్పుడు లాస్ట్ ఉన్న సఫిక్స్ వాల్యూని కన్సిడర్ చేయొద్దు. అంటే డి తీసేసి నెక్స్ట్ ఉన్న కాంబినేషన్స్ ఏంటి ఏ కామా ఏబి కామా ఏబిసి. నెక్స్ట్ మనం సఫిక్స్ రాసేటప్పుడు ఏ ప్రిఫిక్స్ వాల్యూని కన్సిడర్ చేయొద్దు. సో ఇక్కడ ఏంటి సఫిక్స్ అనేది డి. సో డి కామా సిడి కామా డి కామా సిడి కామా బీసీడి. కేఎంపీ ఆల్గారిథంలో మెయిన్గా 3 స్టెప్స్ పర్ఫామ్ చేస్తాము. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫస్ట్ పై టేబుల్ని కన్స్ట్రక్ట్ చేస్తాము. ఆ పై టేబుల్ని ప్రిఫిక్స్ యారే టేబుల్ అని కూడా అంటారు. సెకండ్ స్టెప్లో మనకిచ్చిన ప్యాటర్న్ని పై టేబుల్ బేస్ చేసుకొని షిఫ్ట్ చేస్తూ ప్యాటర్న్ అనేది చెక్ చేస్తాము. సో ఒకవేళ ప్యాటర్న్ అనేది టెక్స్టింగ్తో మ్యాచ్ అయినప్పుడు మనం ఇండెక్స్ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తాం. దాని ఫార్ములా వచ్చేసి ఐ మైనస్ లెంత్ ఆఫ్ ద ప్యాటర్న్ ప్లస్ 1. ఐ అనేది టెక్స్ట్లో ఉన్న ఇండెక్స్ పొజిషన్, లెంత్ ఆఫ్ ద ప్యాటర్న్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ప్యాటర్న్లో 4 క్యారెక్టర్స్ ఉంటే దాని లెంత్ వచ్చేసి 4 అవుతుంది. సో లెంత్ ఆఫ్ ద ప్యాటర్న్ ప్లస్ 1ని యాడ్ చేస్తాం. సో ఫైనల్గా మనం ఇండెక్స్ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తాం. కేఎంపీ ఆల్గారిథంలో 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ పై టేబుల్ని కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్లో మనం ఆ పై టేబుల్ని యూజ్ చేసి టెక్స్ట్ స్ట్రింగ్ అండ్ ప్యాటర్న్ స్ట్రింగ్ని మనం షిఫ్ట్ చేసుకుంటూ టెక్స్ట్ స్ట్రింగ్తో కంపేర్ చేస్తూ ఉంటాం. సో ఆ కంపారిజన్ అయిపోయాక ఒకవేళ
ప్యాటర్న్ స్ట్రింగ్ అనేది టెక్స్ట్ స్ట్రింగ్లో ఉంది అనుకుంటే సో అప్పుడు మనం ఇండెక్స్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ మనం పై టేబుల్ని కన్స్ట్రక్ట్ చేయాలి. పై టేబుల్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలంటే మనకిచ్చిన ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో దాన్ని టేబుల్ ఫార్మాట్లో రాయాలి. రాసిన తర్వాత ఇండెక్స్ వాల్యూని ప్రొవైడ్ చేయాలి. సో ప్యాటర్న్లో ఉన్న క్యారెక్టర్స్ ఏంటి 7. సో లెంత్ ఆఫ్ ద ప్యాటర్న్ ఏమవుతుంది 7 అవుతుంది. ఇక్కడ ఇండెక్స్ అనేది ఎప్పుడైనా ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఏ ఉన్న పొజిషన్కి 0 ఇండెక్స్ వాల్యూ ఇస్తాం, బి ఉన్న పొజిషన్కి 1 అని ఇస్తాం, ఏ ఉన్న దానికి 2 అని ఇస్తాం, బి క్యారెక్టర్కి 3, ఏ క్యారెక్టర్కి 4, డి క్యారెక్టర్కి 5 అండ్ ఏ క్యారెక్టర్కి 6. సో ఇలా పొజిషన్స్ ఇచ్చిన తర్వాత ప్యాటర్న్లో ఉన్న ఫస్ట్ కాంబినేషన్ ఏంటి, ఓన్లీ ఫస్ట్ మనం స్ట్రింగ్ని తీసుకోవాలి. ఆ స్ట్రింగ్ అనేది ఫస్ట్ ఏ తీసుకుంటాం. సో ఏకి సఫిక్స్ ప్రిఫిక్స్ రాయాలి. సో ఏ అనేది సింగిల్, ప్రిఫిక్స్ అదే, సఫిక్స్ అదే. సో అలా వచ్చినప్పుడు మనం ఆ లొకేషన్ యొక్క వాల్యూని ఏం తీసుకోవాలంటే 0 తీసుకోవాలి. సో ఇనిషియల్గా మనకు 0 లొకేషన్లో సఫిక్స్ వాల్యూ అదే, ప్రిఫిక్స్ వాల్యూ అదే అయినప్పుడు మనం 0 వాల్యూని అసైన్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో మళ్ళీ అదే డయాగ్రామ్ డ్రా చేసి అదే టేబుల్ని డ్రా చేసి నెక్స్ట్ ఏంటి స్ట్రింగ్ యొక్క సైజ్ అనేది ఇంక్రిమెంట్ చేయాలి. సో ఫస్ట్ 1ని తీసుకున్నాం అంటే ఏని తీసుకున్నాం ప్యాటర్న్లో. తర్వాత నెక్స్ట్ ఉన్న కాంబినేషన్ 2 స్ట్రింగ్స్ ఏంటి ఏబి. సో ఏబికి ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ రాయాలి. సో ప్రిఫిక్స్ ఏంటి ఏబి స్ట్రింగ్కి సఫిక్స్ ఏంటి బి. సో అక్కడ ప్రిఫిక్స్ సఫిక్స్ రాసిన తర్వాత బోత్ ఈక్వల్ ఉన్నాయా లేవా చెక్ చేస్తాం. ఒకవేళ ఈక్వల్ ఉంటే ఆ స్ట్రింగ్ యొక్క సైజుని రాస్తాం. ఒకవేళ ఈక్వల్ లేకపోతే 0 అని రాయాలి. సో ఏ అండ్ బి ఆర్ బోత్ ఆర్ నాట్ ఈక్వల్. సో వీ హ్యావ్ టు రైట్ ద నెక్స్ట్ లొకేషన్ వాల్యూ యాజ్ 0. సో ఫస్ట్ లొకేషన్ యొక్క వాల్యూ అనేది 0 రాస్తాం. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలంటే నెక్స్ట్ స్ట్రింగ్ యొక్క లెంత్ని ఇంక్రిమెంట్ చేయాలి. అంటే సెకండ్ స్టెప్లో స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంత 2, ఏబీ కదా. సో ఏబీ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి 2 ఉన్నాయి. సో 2 లెంత్. ఇప్పుడు థర్డ్ స్టెప్లో మనం లెంత్ అనేది ఇంక్రిమెంట్ చేయాలి బై 1తో. సో అప్పుడేంటి స్ట్రింగ్ లెంత్ అనేది 3 అవుతుంది. నెక్స్ట్ ఉన్న 3 కాంబినేషన్స్ ఇక్కడ నెక్స్ట్ ఉన్న కాంబినేషన్ ఏంటి 3 ఏబి ఏ. సో ఏబి ఏకి ప్రిఫిక్స్ సఫిక్స్ రాయాలి నెక్స్ట్ స్టెప్లో. సో నెక్స్ట్ స్టెప్ 3. సో హియర్ వీ హ్యావ్ టు రైట్ ద కాంబినేషన్ ఆఫ్ లెంత్ 3. సో ఏబిఏ. సో ఇక్కడ ప్రిఫిక్స్ సఫిక్స్ రాయాలి. సో ప్రిఫిక్స్ ఏంటి ఫస్ట్ ఏ, తర్వాత ఉన్న నెక్స్ట్ కాంబినేషన్ ఏంటి ఏబి, నెక్స్ట్ సఫిక్స్ ఏంటి ఇక్కడ ఏ, లాస్ట్లో ఉన్న క్యారెక్టర్ ఏంటి స్ట్రింగ్లో ఏ, తర్వాత ఉన్న కాంబినేషన్ ఏంటి బిఏ. ప్రిఫిక్స్ రాసేటప్పుడు లాస్ట్ ఉన్న క్యారెక్టర్ని కన్సిడర్ చేయకుండా కాంబినేషన్స్ రాయాలి. సఫిక్స్ రాసేటప్పుడు ఫస్ట్ ఉన్న క్యారెక్టర్ని కన్సిడర్ చేయకుండా నెక్స్ట్ ఉన్న కాంబినేషన్స్ రాయాలి. అది కూడా ఫస్ట్ ఏంటి సఫిక్స్ క్యారెక్టర్ రాసిన తర్వాత నెక్స్ట్ కాంబినేషన్స్ రాయాలి. రాసిన తర్వాత నెక్స్ట్ మనం చెక్ చేయాలి ప్రిఫిక్స్ వాల్యూ సఫిక్స్ వాల్యూని కంపేర్ చేయాలి. సో ఇక్కడ కంపేర్ చేసేటప్పుడు ఫస్ట్ లెంత్ 1 ఉన్న దాన్ని చెక్ చేద్దాం. ఏ బోత్ ఆర్ ఈక్వల్, దాని సైజ్ ఎంత 1. అండ్ నెక్స్ట్ కాంబినేషన్ ఏబి బిఏ, ఈ రెండు నాట్ ఈక్వల్. సో ఈక్వల్ అయిన వాటికి ఆ స్ట్రింగ్ యొక్క సైజ్ ఎంత ఉందో చెక్ చేస్తాం. ఇక్కడ స్ట్రింగ్ అంటే మన ప్రిఫిక్స్ యొక్క లెంత్ సఫిక్స్ యొక్క లెంత్ ఎంత ఉందో చెక్ చేయాలి. సో ఇక్కడ కంపేర్ చేసినప్పుడు ఏ అనేది ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో ఒకటే కదా. సో దాని వాల్యూ ఏం రాయాలి టేబుల్లో 1 అని రాయాలి. ఒకటే క్యారెక్టర్ ఈక్వల్ ఉంటే 1 అని రాస్తాం. 2 క్యారెక్టర్స్ ఈక్వల్ ఉంటే టేబుల్లో దాని వాల్యూ 2 అని రాయాలి. 3 క్యారెక్టర్స్ ఈక్వల్ ఉంటే దాని వాల్యూ టేబుల్లో 3 అని రాస్తాం. సో ఇక్కడ ఏ అనేది ఒకటే క్యారెక్టర్, బోత్ ఆర్ ఈక్వల్. సో ఈక్వల్ కాబట్టి వాటి సైజ్ ఎంత 1. సో సెకండ్ లొకేషన్లో దాని వాల్యూ 1 అని రాయాలి. నెక్స్ట్ స్ట్రింగ్ సైజ్ అనేది ఇంక్రిమెంట్ చేయాలి. సో ఆ ఇంక్రిమెంట్ చేసినప్పుడు లెంత్ ఎంత వస్తుంది, దానిది వచ్చేసి 4 వస్తుంది.
ఏబి. సో ఇప్పుడు దానికి ప్రిఫిక్స్ రాయాలి, సఫిక్స్ రాయాలి. ప్రిఫిక్స్ ఏమవుతుంది, బి లేకుండా ఏ కామా ఏబి కామా ఏబిఏ. నెక్స్ట్ సఫిక్స్ ఏమవుతుంది, దాన్ని డి లాస్ట్ క్యారెక్టర్ లేకుండా రాయాలి. సో అప్పుడేంటి, బి లేకుండా రాయాలి లాస్ట్ క్యారెక్టర్. సో దాని కాంబినేషన్ వచ్చేసి బి. Finally, we will construct the pi table. According to the values, we can shift the positions in the pattern. Then we can compare the text. ఫైనల్గా పై టేబుల్ని కన్స్ట్రక్ట్ చేస్తాము. ఆ వాల్యూస్ని పై టేబుల్లో ఇన్సర్ట్ చేస్తాము. ఇన్సర్ట్ చేసిన తర్వాత షిఫ్టింగ్ అనేది పర్ఫామ్ చేస్తాం. సో ఆ షిఫ్టింగ్ కోసం ఫస్ట్ మనం టెక్స్ట్ స్ట్రింగ్ని, ప్యాటర్న్ స్ట్రింగ్ని, దాని ఇండెక్స్ వాల్యూస్ని ఫస్ట్ రాయాలి. సో టెక్స్ట్ స్ట్రింగ్ యొక్క ఇండెక్స్ వాల్యూని ఐతో డినోట్ చేస్తాం. ప్యాటర్న్ స్ట్రింగ్ యొక్క ఇండెక్స్ వాల్యూని జేతో డినోట్ చేస్తాం. సో మనకిచ్చిన టెక్స్ట్ని యాజ్ ఇట్ ఈస్గా రాసి ఫస్ట్ పొజిషన్ 0ని అలొకేట్ చేస్తాము. 0 నుంచి కౌంట్ చేసుకుంటూ వెళ్తాము. సో ఇక్కడ ఇచ్చిన టెక్స్ట్ స్ట్రింగ్ యొక్క సైజ్ వచ్చేసి 14 అండ్ ప్యాటర్న్ యొక్క సైజ్ వచ్చేసి 6. అండ్ నెక్స్ట్ స్టెప్లో టెక్స్ట్ ఆఫ్ 0 లొకేషన్ని ప్యాటర్న్ ఆఫ్ 0 లొకేషన్తో కంపేర్ చేస్తాము. ఇక్కడ టెక్స్ట్ స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్ బి, ప్యాటర్న్ స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్ ఏ. టీ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ 0 ఆర్ నాట్. సో ఇక్కడ ఏ అండ్ బి బోత్ ఆర్ నాట్ ఈక్వల్. సో ఇట్ ఈస్ నాట్ మ్యాచింగ్. So we have to shift to one position and compare the element. That means I value is incremented, that is I equals to, first initially it is 0. So now I value is incremented by 1. That is I equals to I plus 1 means 0 plus 1, the position is 1. So one position is compared with the pattern of 0 means T of 1 is equal to T of 0 or not. So ikkada P of 0 is A, T of 1 is A. Both are equal. Whenever the both are equal అయినప్పుడు మనం నెక్స్ట్ ప్యాటర్న్ యొక్క నెక్స్ట్ పొజిషన్ని ఇంక్రిమెంట్ చేస్తాము, టెక్స్ట్ పొజిషన్ని ఇంక్రిమెంట్ చేస్తాం. సో ఇక్కడున్న టెక్స్ట్ పొజిషన్ వచ్చేసి 1. సో దట్ ఈస్ ఇంక్రిమెంటెడ్ బై 1 మీన్స్ 2. నెక్స్ట్ ప్యాటర్న్లో ఉన్న ఫస్ట్ పొజిషన్ని ఇంక్రిమెంట్ చేస్తాం. సో 0 ఉంది కదా, సో 0 plus 1 means 1. So j equal to j plus 1. So next P of 1 is equal to T of 2 or not. Here that is D is not equals to B. సో మనకి ఎప్పుడైతే ప్యాటర్న్ అనేది మ్యాచ్ అవ్వదో అప్పుడు మనం బ్యాక్ ట్రాక్ అనేది చేస్తాము. ఆ బ్యాక్ ట్రాక్ అనేది ఎలా చేస్తామంటే ప్రిఫిక్స్ టేబుల్లో లొకేషన్ 0లో ఉన్న వాల్యూతో చేయాలి. సో ఇక్కడ D is not equal to B. సో ఎప్పుడైతే డస్ నాట్ మ్యాచ్ అని వస్తుందో అప్పుడు మనం ప్రిఫిక్స్ టేబుల్లోని వాల్యూని చూస్తాము. సో ప్రిఫిక్స్ టేబుల్లో 0 లొకేషన్ యొక్క వాల్యూ అనేది 0. సో ద ప్యాటర్న్ ఆఫ్ 0 విల్ కంపేర్డ్ విత్ ద ప్యాటర్న్ ఆఫ్ 0 పొజిషన్ని మనం టెక్స్ట్ ఆఫ్ 2 పొజిషన్స్తో కంపేర్ చేస్తాం. సో ప్యాటర్న్ ఆఫ్ 0 ఇక్కడ ఐ వాల్యూ ఇస్ 2. సో 2ని ప్యాటర్న్ ఆఫ్ 0తో కంపేర్ చేస్తాం. సో ఇక్కడ D ఈజ్ నాట్ ఈక్వల్స్ టు A. సో దెన్ దట్ ఈస్ నాట్ మ్యాచ్డ్. సో దెన్ ద ప్యాటర్న్ ఆఫ్ 0 విల్ బీ కంపేర్డ్ విత్ ద ప్యాటర్న్ ఆఫ్ 3. సో 3 ఈజ్ హియర్ అండ్ ప్యాటర్న్ ఆఫ్ 0 ఈజ్ A. A and B both are not equal. Then we have to check that is not matching means then the I value is incremented, J value is like that only, but J will be compared with the next position of I. So ikkada T of 4 అనేది T of 4 పొజిషన్ ప్రీవియస్గా T of 3 ఉంది. సో అది మిస్ మ్యాచ్ అయినప్పుడు మనం టెక్స్ట్ యొక్క ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తాం. సో ఇక్కడ టెక్స్ట్ యొక్క ఐ వాల్యూ ఈజ్ 3. సో దట్ విల్ బీ ఇంక్రిమెంటెడ్ బై 1 అంటే ద లొకేషన్ ఈజ్ 4. ఆ T of 4 వాల్యూని P of 0తో కంపేర్ చేస్తాం. T of 4 ఈజ్ A అండ్
and p of 0 is equal to a. సో బోత్ ఆర్ ఈక్వల్. బోత్ ఈక్వల్ అయినప్పుడు మనం ఐని ఇంక్రిమెంట్ చేస్తాము, జేని ఇంక్రిమెంట్ చేస్తాం. సో ఇక్కడ ఐ వాల్యూ అనేది 4ని ఇంక్రిమెంట్ చేస్తే వచ్చే నెక్స్ట్ వాల్యూ 5 యొక్క లొకేషన్ని ప్యాటర్న్ ఆఫ్ ద నెక్స్ట్ పొజిషన్ అంటే పీ ప్యాటర్న్లో ఉండే నెక్స్ట్ పొజిషన్ ఏంటి 1 కదా. సో 5 యొక్క పొజిషన్ని ప్యాటర్న్లో ఉన్న ఫస్ట్ పొజిషన్తో కంపేర్ చేస్తాం. b ఈక్వల్స్ టు b. సో బోత్ ఆర్ ఈక్వల్. దెన్ we will increment the I value and we will increment the j value. So I is equal to 6 and j is equal to 2. We will compare these two things. So that will be here I is equal to 6 and 2 both are equal. Then I value is incremented and j value is incremented. So 7 t of 7 is equal to p of 3. Here t of 7 have a b character and t of means p of b have a that p of 3 have b value. So b both are equal. ఎప్పుడైతే మనకు బోత్ వాల్యూస్ అనేవి ఈక్వల్ అవుతాయో అప్పుడు ఐ పొజిషన్ని ఇంక్రిమెంట్ చేయాలి, జే పొజిషన్ని ఇంక్రిమెంట్ చేయాలి. అంటే ఐ పొజిషన్ని 1 వాల్యూతో ఇంక్రిమెంట్ చేయాలి. సో ఇక్కడ 6 ఉంది కదా, 6ని 1ని యాడ్ చేస్తే 7 వస్తుంది. సో 7 పొజిషన్ని ప్యాటర్న్లో ఉన్న సెకండ్ పొజిషన్కి 1 యాడ్ చేస్తాం. సో 3 అవుతుంది. సో 3తోని కంపేర్ చేస్తాం. సో అప్పుడు కంపేర్ చేసినప్పుడు టీ ఆఫ్ 7లో ఉన్న టెక్స్ట్ని పీ ఆఫ్ 3లో ఉన్న టెక్స్ట్ని కంపేర్ చేయాలి. సో ఇక్కడ టీ ఆఫ్ 7లో ఉన్న క్యారెక్టర్ బి అండ్ పీ ఆఫ్ బిలో ఉన్న క్యారెక్టర్ 3 బోత్ ఆర్ ఈక్వల్ అయినప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి, ఐ పొజిషన్ని ఇంక్రిమెంట్ చేయాలి. సో ఐ బికమ్ 8 నౌ. నెక్స్ట్ జే బికమ్ 4. సో టీ ఆఫ్ 4లో పీ ఆఫ్ 4లో ఉన్న లొకేషన్ని నెక్స్ట్ టెక్స్ట్ ఆఫ్ 8లో ఉన్న లొకేషన్ని రెండింటిని కంపేర్ చేస్తాం. సో ఆ కంపేర్ చేసినప్పుడు టీ ఆఫ్ 8లో ఏ క్యారెక్టర్ ఉంది, పీ ఆఫ్ 4లో ఏ క్యారెక్టర్ ఉంది. సో ఏ బోత్ ఆర్ ఈక్వల్ అయినప్పుడు మనం ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేయాలి, జే వాల్యూని ఇంక్రిమెంట్ చేయాలి. సో నెక్స్ట్ స్టెప్లో టీ ఆఫ్ ఐ వాల్యూ అనేది 8 ఉంది. సో ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అంటే టెక్స్ట్ ఆఫ్ 9. నెక్స్ట్ ప్యాటర్న్ అనేది 4 ఉంది. సో దట్ జే ఈక్వల్ టు జే ప్లస్ 1. 4 ప్లస్ 1 అంటే ప్యాటర్న్ ఆఫ్ 5. సో ఇక్కడ 9 పొజిషన్లో బి ఉంది అండ్ ఇక్కడ నెక్స్ట్ ఐ పొజిషన్లో 4 ఇక్కడ 9 పొజిషన్లో బి ఉంది అండ్ 5th పొజిషన్లో డి ఉంది. సో బి అండ్ డి అనేవి బోత్ ఆర్ నాట్ ఈక్వల్. ఎప్పుడైతే నాట్ ఈక్వల్ వస్తుందో హియర్ వి విల్ సీ ప్యాటర్న్ ఆఫ్ 5 అండ్ టెక్స్ట్ ఆఫ్ 9 అనేది బోత్ ఆర్ నాట్ ఈక్వల్. ఎప్పుడైతే నాట్ ఈక్వల్ వస్తుందో మనం బ్యాక్ ట్రాక్ని పర్ఫామ్ చేస్తాం. ప్యాటర్న్లో బ్యాక్ ట్రాక్ పర్ఫామ్ చేసినప్పుడు ప్యాటర్న్ ఆఫ్ 5 ఉంది, బ్యాక్ ట్రాక్ చేసినప్పుడు అంటే -1 అనమాట. సో ప్యాటర్న్ ఆఫ్ 4 అనేది వస్తుంది. ప్యాటర్న్ ఆఫ్ 4 వచ్చినప్పుడు ఆ ప్యాటర్న్ ఆఫ్ 4 వాల్యూ అనేది పై టేబుల్లో ఏం వాల్యూ ఉందో చెక్ చేయాలి. సో ప్యాటర్న్ ఆఫ్ 4 వాల్యూ వచ్చేసి 3. సో మనం ఆ ప్యాటర్న్ ఆఫ్ పొజిషన్ 3 ఉంది కాబట్టి వాల్యూ మనకు ప్యాటర్న్ ఆఫ్ 3 పొజిషన్ని ప్యాటర్న్ ఆఫ్ 9 పొజిషన్తో కంపేర్ చేయాలి. ఇక్కడ ఎప్పుడైతే మనం టెక్స్ట్ ఆఫ్ 9ని ప్యాటర్న్ ఆఫ్ 5తో కంపేర్ చేస్తామో అప్పుడు బోత్ ఆర్ నాట్ ఈక్వల్ వచ్చినప్పుడు మనం బ్యాక్ ట్రాక్ పర్ఫామ్ చేసి తర్వాత పై టేబుల్లో ఏ వాల్యూ ఉందో చెక్ చేయాలి. సో ఇక్కడ ప్యాటర్న్ ఆఫ్ 5 ఉంది, దానికి బ్యాక్ ట్రాక్ పర్ఫామ్ చేస్తే అంటే ప్యాటర్న్ ఆఫ్ జే ఈక్వల్ టు జే -1. సో జే వాల్యూ ఇస్ 5. జే -1 మీన్స్ ప్యాటర్న్ ఆఫ్ 4 వస్తుంది. సో ప్యాటర్న్ ఆఫ్ 4 యొక్క పై టేబుల్లో ఏ వాల్యూ ఉందో చెక్ చేస్తాం. ప్యాటర్న్ ఆఫ్ 4 యొక్క వాల్యూ అనేది 3. సో 3 వచ్చినప్పుడు ప్యాటర్న్ ఆఫ్ 3 క్యారెక్టర్ని టెక్స్ట్ ఆఫ్ 9తో కంపేర్ చేయాలి. సో ప్యాటర్న్ ఆఫ్ 3ని
టెక్స్ట్ ఆఫ్ 9తో కంపేర్ చేస్తాం. సో ప్యాటర్న్ టెక్స్ట్ ఆఫ్ 9లో బి క్యారెక్టర్ ఉంది, ప్యాటర్న్ ఆఫ్ 3లో బి క్యారెక్టర్ ఉంది. సో బి బోత్ ఆర్ ఈక్వల్ మీన్స్ ఐ వాల్యూ ఈజ్ ఇంక్రిమెంటెడ్ అండ్ జే వాల్యూ ఈజ్ ఇంక్రిమెంటెడ్. నౌ హియర్ యూ కెన్ సీ దట్ ద నెక్స్ట్ the pattern of 10 and pattern of 4 both are equal. So next here you can see that pattern of 11 and pattern of 5 is DD, both are equal. Next we will increment the I value and we will increment the J value. So I value is 11 plus 1 12. Next J value is 5, so 5 equal to 5 plus 1 means 6. So that the 6 pattern of 6 position lo A character, pattern of 12 position lo A character, both are equal. Then we can stop the algorithm. Next, so the pattern is matched with the text string. So after matching we have to calculate the index value. The formula is index equal to I minus length of the pattern plus 1. Here last position in the text string, that position is 12. So that position is 12 means we have to take I value as 12 and I minus లెంత్ ఆఫ్ ద ప్యాటర్న్ అంటే ప్యాటర్న్ స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, 7 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో 12 మైనస్ 7 మనం +1 యాడ్ చేయాలి. సో 12 మైనస్ 7 + 1 ద వాల్యూ ఆఫ్ ఇండెక్స్ ఇస్ 6. సో ఇక్కడ మనకు 6 వచ్చినప్పుడు మన ప్యాటర్న్ అనేది ఏ లొకేషన్ నుంచి స్టార్ట్ అయింది అనేది చెక్ చేస్తాం. 6. సో ఇక్కడ మనం కంపేర్ చూడొచ్చు, ఆ 6 లొకేషన్ నుంచి స్టార్ట్ అయింది. ఐ వాల్యూ యొక్క ఇండెక్స్ 6 లొకేషన్ నుంచి స్టార్ట్ అయింది, అంటే 6 లొకేషన్ నుంచి ప్యాటర్న్ అనేది మ్యాచ్ అయింది. 6 లొకేషన్ మ్యాచ్ అయింది, 7th లొకేషన్ మ్యాచ్ అయింది, 8th 9th 10th 11th 12th. సో అక్కడ 6-7 లొకేషన్స్ అనేవి మ్యాచ్ అయ్యాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.